2047 విజన్ డాక్యుమెంట్ ఉందో దానిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ డాక్యుమెంట్ని తయారు చేయటం జరిగింది. బీసీల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఇంకా పోలా. ఏదైతే పూర్ టు రీచ్ వంటి విధానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో బీసీల రక్షణ చట్టం గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. భవిష్యత్తులో బీసీలకు ఇది ఒక వజ్రాయుధంగా ఉపయోగపడాలా. దీనికి సంబంధించి సాంకేతికంగా, న్యాయపరంగా అన్ని అంశాలను కూడా కులక్షంగా చర్చించి ఈ రక్షణ చట్టాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తూ ఉన్నాడు. అంతేకాదు బీసీ ఫెడరేషన్లు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజం కావచ్చు, బలోపేతం కోసం రోడ్ మ్యాప్ కూడా తయారు చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటి ముందున్నటువంటి బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఇళ్ళు పీకి ఆయన రోడ్డు వేసుకున్న మాట వాస్తవం కాదా? ఆయన బీసీల పక్షపాత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీసీల పక్షపాత? మీరు ఆ విధంగా ఉంటే వాళ్ళ ఇళ్ళు పీకేవాళ్ళ? మీ రోడ్డు కోసం వాళ్ళ బలి పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 4,500 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కిలోమీటర్లో సిమెంట్ రోడ్లను ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక్క జనవరి లోపు మేము చేస్తామన్నామని చెప్పి గర్వంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పక్షపాతి ఉన్నటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ విజన్లో ఏదైతే ఉందో బలహీన వర్గాలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఉపాధి భద్రత, విద్యా భద్రత కల్పించే విజన్ 2047పై మీ విధానం ఏంటి అని చెప్పి కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదైతే P4 మోడల్ ద్వారా లబ్ధి పొందేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మీరేమనుకుంటున్నారు? బలహీన వర్గాల లబ్ధి పొందుతున్నారనుకుంటున్నారా? పెత్తందారులు లబ్ధి పొందుతున్నారనుకుంటున్నారా? కనీసం జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఇవాళ మేము బడుగు బలహీన వర్గాల్ని ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనుకుంటా ఉన్నాం. మీరు మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో, మీ 5 సంవత్సరాల పాలనలో మీ వెంట ఉండే మీ బంధువులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవిబి సుబ్బారెడ్డి ఇలాంటి కుటుంబాల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలని అడ్డగోలకు దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. అంతేకాదు మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కప్ చెప్పారు. మొత్తం ప్రజల సొమ్మంతా కూడా మీరు దోపిడీ చేశారు. సొమ్ము మీకు, కష్టాలు పేద ప్రజలకి. ఆ రోజున 50,000 మంది చనిపోయిన మాట వాస్తవం కాదా? ఈ యొక్క కల్తీ మద్యం తాగి 25 లక్షల మంది కంటి చూపు, కిడ్నీ, లివరు, పక్షపాతం వచ్చిన మాట వాస్తవం కాదా? పేద ప్రజలకేమో అగుచాట్లా, మీకేమో దోపిడీ చేశారా? మీరు ఆ విధంగా మీరు ఈ కుటుంబాల్లో పారిశ్రామికలు తయారు చేస్తే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఏదైతే 2047 విజన్ ఉందో దాంట్లో ప్రతి ఇంటికి కూడా
ఒక పారిశ్రామికవేత్తని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తయారు చేయాలని చెప్పి ఈ రోజున 6 నెలల్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తామన్నమాట వాస్తవం కాదా?